మీ పేరు? నా పేరు ప్రసాద్. ఏం చేస్తుంటారు బ్రో? నేను మొన్నటి వరకు MBA అయిపోయింది. జాబ్ సర్చింగ్ ఫర్ ద జాబ్స్. సో తెలంగాణలో ఆల్రెడీ నిరుద్యోగుల సమస్య రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. సో ఏం డిమాండ్ చేస్తున్నారు రేవంత్ రెడ్డిని, గవర్నమెంట్ని? డిమాండ్ అంటే ఏం లేదు మేడం, వాళ్ళు ప్రభుత్వంలో వచ్చే ముందు వాళ్ళే హామీ ఇచ్చారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, నెలకు 2000 నిరుద్యోగ వృద్ధి ఇస్తామని చెప్పి వాళ్ళ మేనిఫెస్టోలోనే పెట్టి వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చారు. ఇప్పుడు బల్మూరు వెంకట ఎమ్మెల్సీ గారు ఉన్నారు. వారేమన్నారు, వాళ్ళ పదవి వచ్చే ముందు ఒక లెక్క మొత్తము విద్యార్థులకు మొత్తము మాటలు చెప్పేసి మా ప్రభుత్వం వస్తే ఇన్ని ఉద్యోగాలు వస్తాయి, మా ప్రభుత్వం దీని ఉంటే అండగా ఉంటాం, మీ విద్యార్థులకు మొత్తం సమస్యలు తీరిపోతాయి, ఇది చేతనగాలి ప్రభుత్వం అని గత ప్రభుత్వంలో మట్టేసి వాళ్ళకు మొత్తం నిరుద్యోగులకు మొత్తం ఒక మసగొల్పి వాళ్ళ స్వలాభం కోసం నిరుద్యోగులకు విద్యార్థులకు మొత్తం ముసగొల్పి ఓట్లు వేయించుకొని ఈరోజు గద్దెనెక్కిరు. తిన్మార్ మల్లన్న కానీ తిన్మార్ మల్లన్న ఆయన స్టేట్మెంట్లో ఆయన క్యూ ఛానల్లో మొత్తం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాను. నిరుద్యోగులకు నేను అండగా ఉంటా, ఎవరు వచ్చినా నేను చేసినా నేను చేస్తాను. ఈరోజు అదే నిరుద్యోగులు ఆయన అదే గ్రాడ్యుయేట్స్ ఆయనకు ఓట్లేసి గెలిపించారు. ఇప్పుడు ఆయన నోరిపుతలేరు. దానికి వీళ్ళు సమాధానం చెప్పాలి. ఇంకోటి ఉద్యోగాలు అన్నారు. డిఎస్సి రాకముందు మెగా డిఎస్సి ఇస్తా అన్నారు. మెగా డిఎస్సి చెప్పేసి 20,000 పైన పోస్టులు ఉన్న డిఎస్సిలో 11,000 డిఎస్సి ఇచ్చి అది మెగా డిఎస్సి అని చెప్తారు. మళ్ళీ ఇప్పుడు ఉన్న రేవంత్ రెడ్డి గారు సీఎం గారు గురువే కదా చంద్రబాబు నాయుడు గారు, మళ్ళీ అక్కడ మెగా డిఎస్సి ఎట్లా వేసారు? ఆడ కూడా వేశారు కదా మెగా డిఎస్సి ఈడ. అది కాకుండా ఇంకొకటి గత ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు జాబ్ ఇచ్చిన వాళ్ళకు వీళ్ళ ప్రభుత్వంలో మేము ఇచ్చిన 30,000 జాబ్ అనుకొని మొత్తం డప్పు కొట్టుకొని తిరుగుతున్నారు రేవంత్ రెడ్డి గారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ నిజంగానే 5-6 సంవత్సరాలలో మేము 30,000 జాబులు మేము ఇచ్చినాము, ఇట్లా జాబ్స్ ఏ గవర్నమెంట్ ఇవ్వాలి, మొట్టమొదటి గవర్నమెంట్ మేమే అని చెప్పేసి ప్రెస్ మీట్లలో చెప్పడం కానీ ఇవన్నీ చూస్తుంటే అవునా నిజమా అని మీకు ఎప్పుడన్నా అనిపించిందా? నిజంగానే మీకు 30,000 జాబులు తెలంగాణలో ఉన్న వాళ్ళకి నిరుద్యోగులకు 30,000 జాబులు వచ్చినాయా? కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది ఏమీ లేదు. ఇది గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్లు, అది నర్సింగ్ జాబ్స్ కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్స్ జాబ్స్ కానివ్వండి, ఏదైనా సరే అది 30,000 జాబ్స్. గురుకుల టీచర్స్ పోస్టులు ఇప్పుడు దాకా భర్తీ చేయలే, వాళ్ళకి పోస్టింగ్ వేయలే. వాళ్ళు ప్రభుత్వ ఖర్చుతోని ఎల్బీ స్టేడియంలో ముందాగా పెద్ద ధూమ్ధామ్ చేసుకుంటా వాళ్ళ పార్టీ బ్యానర్ మీద వాళ్ళు నోటిఫికేషన్ పత్రాలు ఇచ్చారు, అపాయింట్మెంట్ పత్రాలు ఇచ్చారు. మళ్ళీ అపాయింట్మెంట్స్ వాళ్ళ పోస్టులు ఎక్కడ ఫిల్ చేయలే. వాళ్ళే రేవంత్ రెడ్డి ఇంటి ముంగట పోయి ధర్నా చేసే పరిస్థితికి వచ్చారంటే మీరే అర్థం చేసుకోండి ఎవరు ఇచ్చారు ఉద్యోగాలు, ఏం చేశారు. వీళ్ళు ఓన్లీ విద్యార్థులకు కానివ్వండి నిరుద్యోగులకు కానీ బబ్బె పెడుతున్నారు స్టేట్మెంట్లో తప్ప. చాతగాని ప్రభుత్వం మాటల్లో ఉన్నాయి కానీ చేష్టల్లో ఎక్కడ కనిపిస్తలేదు. గత 6 నెలలకించి వీళ్ళు చేసింది ఏమిటి మీరే మాకంటే ఎక్కువ మీరైనా సరే నేను చెప్పిండొచ్చు, కానీ వేరే విద్యార్థులకు అడగండి. ఏ విద్యార్థికి అడిగినా కదిలిచ్చినా వాళ్ళ బాధ ఇదే. వేలాది మంది ఇది బాధ కాదు, కావాలని పార్టీ వాళ్ళు రెచ్చగొట్టి పంపిస్తున్నారు అనేసి అంటున్నారు. పార్టీ వాళ్ళకి రెచ్చగొట్టడానికి చిన్నపిల్లలా మేడం? ఈరోజు విద్యార్థులు డబుల్ పిహెచ్డీ చేసి పీజీలు చేసి ఈరోజు మా ఊర్లలోకి వచ్చి హాస్టల్లో ఉండి ఆడ లైబ్రరీలో చదువుకుంటా వాళ్ళకి డబ్బులు ఊకి వస్తాయి మేడం. ఎవరైనా ఉసగొలితే మొత్తం వాళ్ళు రెచ్చిపోనికి విద్యార్థులు ఏమైనా చిన్నపిల్లలా చెప్పండి? చెప్పే విద్యార్థులు వాళ్ళు చదువుకున్నారు, ఇప్పుడు పిహెచ్డీ చేసారు, గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, వాళ్ళకి ఎంతో ఇంత నాలెడ్జ్ ఉంటుంది కదా. నాలెడ్జ్ లేకుండా ఎవరు ఎందుకు స్పందిస్తారు చెప్పండి? మొన్న గాంధీ హాస్పిటల్ దగ్గర జరిగిన పోలీసులు దాడి చేసినారు కదా, విద్యార్థులు అందరూ వచ్చి అక్కడ ధర్నా చేస్తే దాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఇది బ్రిటిష్ కాలంలో మేము కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లా చేసిందంటే వన్ సైడ్, అంటే బ్రిటిష్ గవర్నమెంట్లో అప్పుడు మన హక్కుల కోసం మనం కొట్లాడడానికి మనం పోరాటం చేస్తే బ్రిటిష్ గవర్నమెంట్ పోలీసు వాళ్ళతో పెట్టి ఇట్లా కొట్టించారు. సేమ్ అదే పరిస్థితి మొన్న గాంధీ హాస్పిటల్లో జరిగింది. సో ఫైనల్గా మీరు గవర్నమెంట్ ఏం డిమాండ్ చేస్తున్నారు? గవర్నమెంట్ మా డిమాండ్స్, విద్యార్థుల డిమాండ్స్, నిరుద్యోగుల డిమాండ్స్ ఒకటే మేడం. టైం టు టైం వాళ్ళు జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నారు. ఈరోజు జాబ్ క్యాలెండర్ ఏది? రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, బల్మూరు వెంకట్ గారిని అడుగుతున్నాం ఎమ్మెల్సీగా. ఎందుకంటే వీళ్ళు బల్మూరు వెంకట్ గారు ప్రతి సమయంలో ఇది చిన్న గత ప్రభుత్వంలో మా విద్యార్థులకు వచ్చి మా ప్రభుత్వం వచ్చినాక మీకు ఈ ఫెసిలిటీ జాబ్ క్యాలెండర్ ఉంటుంది, టైం టు టైం జాబ్స్ ఉంటాయి. బాసరా ఐఐటీలో పోయేసి ధర్నాలు చేసి విద్యార్థులకు మొత్తం రెచ్చగొట్టి మాట్లాడి మొత్తం ఆడ ఇది చేసారు.
మా విద్యార్థులకు మొత్తం ఈడ ఎన్రోల్మెంట్ మొత్తము మేము మా ప్రభుత్వం వస్తే మీకు ఇన్ని జాబ్లు వస్తాయి, జాబ్ క్యాలెండర్స్ వస్తుంది అని హామీ ఇచ్చి మేమున్నాం, మాకు సపోర్ట్ చేయండి అని విద్యార్థులకు మొత్తం నమ్మించి మోసం చేశారు, వెన్నుపోటు వచ్చారు. అదేవిధంగా ఈరోజు ఏదైతే తీన్మార్ మల్లన్న, ఈ చింతపండు నవీన్ గారు అయితే ఎవరైతే ఎమ్మెల్సీ గారు ఉన్నారో వారు ఎమ్మెల్సీ ఇప్పుడు అయ్యారు. వారు ఇప్పటి నుంచి ఇంత సంఘటన జరుగుతుంటే వాళ్ళది ఒక్క స్టేట్మెంట్ లేదు, ఏం లేదు. వాళ్ళు గెలిచింది గ్రాడ్యుయేట్స్ ఓట్లతోనే కదా. నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్స్ ఓట్స్ వేస్తే గెలిచారు. ఇంకొకటన్నా నిరుద్యోగులు విద్యార్థులు కానీ వాళ్ళు చెప్పిన మాటలు విని మోసపోయినారు అనుకోవచ్చా? అనిపిస్తుందా ఇప్పుడు? మళ్ళీ మాకు అనిపిస్తుంది, మేము అదే చెప్తున్నాం. వాళ్ళు చెప్పిన మాటలు విని వాళ్ళకి చెప్పిన చేసినందుకు మేము ఓట్లు వేసి మా చేతులతోనే మా చేయి నరుకున్నాం. ఇది వాస్తవం. మా చేతులతోనే విద్యార్థులు చేతులు నరుకున్నారు. వాళ్ళ కోట్లు వేసి ఈరోజు కొన్ని గ్రామాలలో విద్యార్థులు నిరుద్యోగులు పోయి ఓట్లు వేయించి కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే బాగుపడుతుంది, ఉండొచ్చు, మేము మా జాబ్స్ నోటిఫికేషన్ ఇంకా తొందరగా వస్తాయని చెప్పి ఆశించి ఓట్లు వేసి బంగపోయారు.